గురుదేవుల యొక్క పాద పద్మ యుగళానికి సవిన నమస్సులు సమర్పణ చేసుకుంటూ చండీ సప్తసతి సారంలో గత 3 భాగాలలో మధుకైటభ వధ, మహిషాసుర సంహారం, ధూమ్రలోచన వధ గురించి తెలుసుకున్నాం. మీరందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో జగజ్జనని యొక్క లీలలు విని ఆమె అనుగ్రహం పొందుతున్నారు అని భావిస్తున్నాం. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివలన మాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక కథాప్రవేశం చేస్తున్నప్పుడు అమ్మవారి మీదకు వచ్చినటువంటి ధూమ్రలోచనుడు భస్మమయ్యాడు. రాక్షస సేనను కూడా నాశనం చేయడంతో శుంభుని సేనలు అమ్మవారి మీదకు యుద్ధం ప్రకటించి విభిన్నములైన ఆయుధాలతో వస్తున్నారు. వారిని చూసిన అమ్మవారి యొక్క కోపం ఆకాశాన్నంటింది. ఆ క్రోధంలో అమ్మవారి యొక్క ముఖం నల్లగా మారిపోయింది. ఆమె కనుబొమ్మల దృష్టి నుండి పాశము, ఖడ్గము ధరించి నల్లని భీకర రూపం ఒకటి బయటికి వచ్చింది. ఆమెయే కాళీ. కపాలమాల, పులి చర్మము, ఖడ్గం ధరించి నాలుక బయటకు చాచి ఉగ్ర రూపంగా రాక్షసుల మీదకు దండెత్తినది. మొత్తం సేనలను, వారు వేసిన అస్త్రశస్త్రాలను కూడా మృంగివేసింది. భీకరంగా వికటాట్టహాసం చేస్తూ చండుడి యొక్క శిరస్సును ఛేదించింది. అది చూసి ముండు అనే రాక్షసుడు ఆమె వద్దకు రాగా వాడి శిరస్సును కూడా ఖండించినది. ఆ ఇద్దరు తలలు పట్టుకొని చండికాదేవి వద్దకు వచ్చి, ఓ దేవి, మహాపశువుల వంటి రాక్షసులను నేను సంహరించాను. ఈ యుద్ధమనేటువంటి యజ్ఞమునందు మిగిలిన వారిని నువ్వు సంహరించగలవు అని చెప్పగానే ఆ చండికాదేవి, ఈ చండముండ సంహారం వలన ఇక మీదట నువ్వు చాముండా నామంతో ప్రసిద్ధి చెందుతావు అని చెప్పింది. అది చూసిన శుంభుడు తన రాక్షస సైన్యం మొత్తాన్ని అమ్మవారి మీదకు యుద్ధానికి పురుగొల్పాడు. అమ్మవారు ఒక్కసారిగా తన వింటినారిని లాగి వదిలింది. ఆవిడ వాహనమైన సింహము పెద్ద గర్జన చేసింది. అమ్మవారు ఘంటానాదం చేసింది. ఈ ధ్వనులకు బ్రహ్మాండములన్నీ ఒక్కసారిగా కంపించాయి. అమ్మవారి మీదకు వస్తున్న రాక్షసేనలన్నీ భయంతో నిశ్చేష్టులై నిలబడిపోయాయి. అమ్మవారు తేజస్సు ఒక్కొక్క దేవత నుండి అంశమాత్రంగా బయటకు వచ్చి విభిన్న రూపాలు ధరించి యుద్ధభూమిలో ఉన్న చండికను సమీపించాయి. ఈ వస్తున్నటువంటి దేవతల యొక్క శక్తులన్నీ కూడా అమ్మవారి ముందుకు సాక్షాత్కరిస్తున్నాయి. బ్రహ్మ నుండి బ్రాహ్మి, మహేశ్వరు నుండి మాహేశ్వరి, కుమారస్వామి నుండి కౌమారి, విష్ణువు నుండి వైష్ణవి, వరాహస్వామి నుండి వారాహి, నరసింహుని నుండి నారసింహి, ఇంద్రుని నుండి ఐంద్రి, ఇలా అమ్మవారు రకరకాల రూపాలతో ప్రకటితమయ్యి యుద్ధభూమిలో ఉన్న ఈశ్వర చండికల చుట్టూ చేరారు. సైన్యమంతా వెంట వేసుకొని యుద్ధరంగంలో ఉన్న అమ్మవారి గర్జన చేసి రాక్షసులను హెచ్చరించింది. తరువాత శివునిని రాక్షసుల వద్దకు దూతగా పంపి పాతాళానికి పారిపోయి తలదాచుకోమని చెప్పింది. కానీ ఆ రాక్షసులు యమపురికి చేరడానికి సిద్ధమైనట్లుగా అర్థమైంది. శక్తి సేనలతో రాక్షసులందరినీ అతి తక్కువ సమయంలో అంతమొందించింది చండిక. రాక్షస నాయకుడైన రక్తబీజుడు మాత్రం ఎలాంటి భయము లేకుండా దేవతా సైన్యం మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అమ్మవారి ఆయుధ ధాటికి రక్తం కక్కుతూ దూరంగా పడ్డాడు. కానీ వాడికున్న వరం వల్ల ఎన్ని రక్త బిందువులు చిందితే అంతమంది రక్తబీజులు పుట్టుకుని వచ్చి దేవతలతో యుద్ధం చేస్తున్నారు. బ్రాహ్మి వంటి శక్తులందరూ కూడా ఆ యుద్ధ ఆయుధాలతో రక్తబీజుని ఖండఖండాలుగా చేస్తున్నారు. కానీ వాడు అనంతమైన రక్తబీజులుగా మారి దేవతలను ఆశ్చర్యపరుస్తున్నాడు. విషయం గమనించినటువంటి పరాశక్తి కాళీని పిలిచి, నేను ఎంతమంది రక్తబీజులను చెండాడుతానో వారి రక్తము నేల మీద పడకుండా నీవు నాలుక జాపి వారందరినీ మృంగేయమని ఆజ్ఞాపించింది. పథకం ప్రకారమే కాళీ తన నాలిక జాపి రక్తబీజుని మృతదేహాలను రక్తంతో పాటు మృంగేస్తోంది. ఇలా కొద్ది కొద్దిగా రక్తబీజుని శరీరంలో రక్తపు చుక్కలు లేకుండా చేసి కాళీ వాడి శరీరాన్ని కూడా మృంగివేసింది. ఇక్కడితో దానవాగ్రజుడైనటువంటి ఒక రక్తబీజుడు కూడా అమ్మవారిలో ఐక్యమైపోవడం జరిగింది. ఇలాగా మనం తెలుసుకుంటున్నటువంటి ఈ చండీ మహాత్మ్యంలో భాగంగా ఈ రోజున రక్తబీజ వధతో ముగిస్తూ మిగిలినటువంటి వృత్తాంతాన్ని తదుపరి వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.